హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్. ఈరోజు మేము అచ్చమైన తెలుగింటి ఆవకాయ పచ్చడిని మీతో షేర్ చేసుకుంటున్నాము. అయితే ఈ ఆవకాయ తీరు స్పెషాలిటీ ఏంటంటే మేము చెప్పే కొలతలు కనుక మీరు తెలుసుకున్నట్లయితే ఎన్ని కేజీల పచ్చడినైనా ఈజీగా సునాయాసంగా ఫస్ట్ టైం అయినా కూడా చక్కగా కుదురుతుంది. అండ్ ఇలా కనుక ఆవకాయని పెట్టుకున్నారంటే ముక్క అనేది అస్సలు మెత్తపడదు, సంవత్సరమైనా కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఆవకాయ సీజన్ వచ్చిందంటే ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో కొత్త ఆవకాయ ఉండాల్సిందే. జనరల్గా తెలియని వారు ఫస్ట్ టైం ఆవకాయ పెట్టుకునే వాళ్ళు చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల ఆవకాయ బూజు పట్టే అవకాశం ఉంది. అది ఎలాంటి కేసెస్లో అనేది కూడా చెప్తాను. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఆంధ్ర ఆవకాయని ఎలా పెట్టుకోవాలో మన రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆవకాయకి సరిపోయే విధంగా ఫ్రెష్గా ఉంటే మామిడికాయలని తీసుకొని శుభ్రంగా నీళ్ళతో వాష్ చేసి తేమ లేకుండా క్లాత్తో తుడిచేసి సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని ఇక్కడ మేము చూపిస్తున్న విధంగా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ ఆవకాయ కోసం మామిడికాయలు పుల్లగా ఉండాలి, పీచు ఎక్కువగా ఉండాలి, కండ ఎక్కువగా ఉండకూడదు. సో అలాంటి మామిడికాయని ఎంచుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. మేమైతే 6 కేజీల మోతాదులో ఆవకాయ ముక్కల్ని తయారు చేసుకున్నాము. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక్కోటి తీసుకొని ఇక్కడ టెంకకి ఉండే పైన పొర కూడా ఇలా చాకు సహాయంతో తీసేసుకోవాలి. నెక్స్ట్ మేము 6 కేజీల మామిడికాయ ముక్కలకి 2 కేజీల నువ్వుల నూనెని బాగా వేడి చేసి తీసుకున్నాము. మీరు కావాలంటే వేరుశనగ నూనె అయినా వాడుకోవచ్చు, బట్ ఈ పచ్చడికి మేము మోస్ట్గా ప్రిఫర్ చేసేది నువ్వుల నూనె. నువ్వుల నూనె అయితే పచ్చడికి మంచి రుచి వస్తుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే ముక్క కూడా సంవత్సరమైనా కూడా చెక్కు చెదరకుండా మెత్తపడకుండా ఫ్రెష్గా ఉంటుంది. అది కూడా కల్తీ లేని ఫ్రెష్ ఆయిల్ని కొనుక్కొని వచ్చి వేసుకోవాలండి. ఈ ఆయిల్లోనే 350 గ్రాముల వెల్లుల్లిలో కొన్నిటిని ఇందులో చితక్కొట్టి వేసేసుకొని చల్లారనివ్వాలి. ఇంకా ఆవకాయలోకి 1 కప్పు ఆవపొడి, 1/2 కప్పు మెంతి పొడి, ఇంకా 1/2 కప్పు కల్లుప్పుని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాము. వీటితో పాటు మిగిలిన వెల్లుల్లిని కూడా సిద్ధం చేసేసుకొని మనకి ఆవకాయ పెట్టుకోవడానికి వీలుగా ఉండేలా ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులో ముందుగా ఆవకాయ ముక్కల్ని వేసేసుకున్నాము. అలాగే మిక్సీ పట్టుకున్న ఉప్పు, 1 కప్పు ఆవపొడి, 1/2 కప్పు మెంతి పొడి, వెల్లుల్లి, 2 అరపావుల కారంని కరెక్ట్గా కొలిచి వేసుకోవాలి. మనం ఆవకాయకి ఆవపొడి, ఉప్పు, మెంతి పొడి, కారం ఏదైనా కూడా ఎంత వేయాలో అంతే వేసుకోవాలండి. లేదు అంటే ఆవకాయ టేస్టే మారిపోతుంది. మనం సంవత్సరం పాటు నిల్వ ఉండేలా ముక్క చెదరకుండా ఉండేలా చేసుకోవాలంటే ఇలాగే చేసుకోవాలి. తర్వాత చల్లారిన నూనె వేసి ఉప్పు కారం అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిసే విధంగా కలిపేసుకొని ఒక జాడీలోకి కానీ లేదా ఇలా ఒక బకెట్లోకి కానీ వేసేసుకోవాలి. ఊరగాయ కలర్ చూడండి ఎంత బాగుందో కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇలా ఊరగాయని బకెట్లోకి వేసేసి మూత పెట్టి ఒక 3 రోజుల పాటు అస్సలు కదపకుండా పక్కన ఉంచేయాలి. 3 డేస్ పచ్చడి 3 రోజుల పాటు పచ్చడి ఊరిన తర్వాత ఆవకాయని తిరగ కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే ఒకవేళ ఉప్పు కారం సరిపోకపోతే యాడ్ చేసుకోండి. మాకైతే అన్నీ సమానంగా సరిపోయాయండి. 3 డేస్కి పచ్చడి ఊరిన తర్వాత ఇలా ఆయిల్ అనేది పైకి బాగా తేలుతుంది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను తెలుసుకున్నది ఏంటంటే పచ్చడిలో ఉప్పు సరిపోకపోతే నురుగా వస్తుంది. సో మనకు అలా ఏం లేదు. అంతే అండి, మనకి ఆవకాయ తయారైపోయింది. ఈ పచ్చడిని రోజు కావాలన్నప్పుడు ఇందులో నుంచి వాడుకోకుండా రోజు వాడుక కోసం కొద్దిగా పచ్చడిని ఒక బాటిల్లో తీసుకొని ఉంచుకోండి. అప్పుడు పచ్చడి అనేది అస్సలు పాడవకుండా ముక్క చెదరకుండా ఫ్రెష్గా ఉంటుంది. మరి ఈ సమ్మర్ సీజన్లో మాత్రమే దొరికే మామిడి పండ్లతో ఆవకాయ పచ్చడిని మీరు కూడా ఈ విధంగా చేసుకొని సంవత్సరం పాటు ఆస్వాదించండి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందో. మా వాళ్ళకైతే ఆవకాయ పెట్టుకున్న తర్వాత ఇలా ఇందులో అన్నం కలుపుకొని తినడం అంటే చాలా ఇష్టం. చూడండి కలుపుతుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, రైస్ అదిరిపోతుందండి.
ఇంకా ఊరిన తర్వాత అయితే చాలా బాగుంటుంది. ఈ కొలతలు టిప్స్ని పాటించి ఆవకాయని పెట్టుకోండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరి ఈ అచ్చమైన తెలుగింటి ఆవకాయ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి పసిడి, స్వర్ణం, పుత్తడి, పైడి ఇవన్నీ పేర్లున్న విలువైన లోహం. ఏమిటి ఆ లోహం? బంగారు. మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి.